అంటే శాంతి సమాధానం ఎప్పుడు ఇస్తాడు? మనకు సమాధానం ఎప్పుడు వస్తుంది? మనకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే అందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందరిలో మనము జీవిస్తున్నాము, అందరు సమస్యలు ఇరుక్కున్నట్లుగా మనము సమస్యలు ఇరుక్కుంటున్నాము, అందరూ బాధపడుతున్నట్టుగా మనము బాధపడుతున్నాము. కానీ కొంతమందికి లేని నిరీక్షణ, కొంతమందికి లేని విశ్వాసము, కొంతమందికి లేని నమ్మకం మనకుంది. అందుకని మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రాకులాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, విధేయత చూపిస్తున్నాం. సమస్య నుండి పరిష్కరించబడాలని, లేక ఏ బలహీనత అయితే మనల్ని బాధ పెడుతుందో, లేక ఏ భయంకరమైనటువంటి పరిస్థితి మన కుటుంబానికి లేక మనకి అడ్డుగోడగా నిలబడుతుందో దాని నుండి విడిపించబడాలని మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. వచ్చినప్పుడు దేవుని మీదనే అనుకోవాలంట, దేవుని మీదనే మనసు పెట్టాలంటండి. దేవుడు ఒక మనిషిని ఇష్టపడాలంటే, దేవుడు పరలోక సింహాసనం నుండి మనకు సహాయం చేయాలంటే, ప్రియులారా, దేవుని ఎరిగిన వారంగా మనం ఉండాలంటండి. దేవుడు మెచ్చుకునే వారంగా మనం బ్రతకాలంట. దేవుడు ఆనందించే జీవితాన్ని మనం జీవించాలంట. నిలబడి మాటలు చెప్పడము, నిలబడి పాట పాడటము, 10 మందిలో ప్రార్థన చేయటము, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వటమో కాదు ప్రియులారా. మనము జీవించి దేవుని నమ్మించే వారంగా ఉండాలంటండి. మన సాక్ష్యాన్ని కుటుంబంలోను, మన సాక్ష్యాన్ని సమాజంలోను, మన సాక్ష్యాన్ని భర్తలైతే భార్య దగ్గర, భార్యలైతే భర్తల దగ్గర, తల్లిదండ్రులైతే పిల్లల దగ్గర, అలాగే విశ్వాసులమైతే సమాజంలోను, సంఘంలోను మన సాక్ష్యాన్ని చూపించుకునే వారంగా, దేవుడు మెచ్చుకునే వారంగా మనం బ్రతకాలంటండి. దేవుడు సహాయం చేయాలంటే, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా మనం జీవించాలంటండి. ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాము చాలా బాధలే పడ్డాడు, చాలా కష్టాలే పడ్డాడు. సత్యాన్ని గురించి అన్వేషణ చేస్తున్నాడు, అసత్యంలో ఉన్నాడు, నిజమైన దేవుడిని తెలుసుకోవాలనుకుంటున్నాడు, నిజమైన దేవుని మార్గంలో జీవించాలనుకుంటున్నాడు. ఆ దేవుడు నన్ను పిలిస్తే బాగుండు, ఆ దేవుడు నాకు కనబడితే బాగుండు, ఆ దేవుడి సహవాసం నన్ను కలుగుంటే బాగుండు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అతను అనుకున్నట్లుగా, అతడు కోరుకున్నట్లుగా సత్యాన్ని గురించి అన్వేషణ చేస్తున్నాడు కాబట్టి దేవుని పిలుపునంత అందుకున్నాడు. అబ్రహామా అని పిలవటం మనం వింటాం బైబిల్ గ్రంథంలో, ఆదికాండంలో. పిలుపుకు లోబడి తన పరిస్థితిని అంతా చక్కబెట్టుకుని నేను వస్తానని చెప్పలేదు, కానీ ఆ పిలుపు వినగానే దేవుని దగ్గరకు వచ్చేసాడు. అంటే అర్థమేంటో తెలుసా ప్రియులారా? కూడి వచ్చిన మనకి వాక్యం వినబడుతున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యం తెలియజేయబడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోపడే మనస్సు మనలో నుంచి బయలుదేరాలంటండి. ఇది నా కొరకు కాదులే, ఇది మా కొరకు కాదులే అని ఎప్పుడు అనుకోకూడదంట. అబ్రహాము దేవుని పిలుపుకు, దేవుని వాక్యానికి లోబడి బయటకు వచ్చాడంటండి. విగ్రహారాధన నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, చీకట్ల నుండి, లోక సంబంధమైన కార్యక్రమాల నుండి, నేను ఎదురు చూస్తున్నటువంటి, నేను అన్వేషిస్తున్నటువంటి, నేను కోరుకున్నటువంటి ఒక మంచి స్వరము, దేవుని స్వరం నేను విన్నాను కనుక ఆ దేవుని కొరకే నేను బ్రతకాలి, ఆ దేవుని కొరకే నేను జీవించాలని బయటకు వచ్చేసాడంటండి. బయటికి రావడానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టి ఉండొచ్చు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆప్ చేయడానికి ఇష్టపడి ఉండొచ్చు. కానీ అవన్నీ వదులుకుని బయటకు వచ్చాడండి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా. ప్రియులారా, దేవుని మీద ఆనుకుని మనం జీవిస్తే ఎవరు వదిలిపెట్టేసినా, ఎవరు విడిచిపెట్టేసినా, ఎవరు అండలేకపోయినా, ఒకవేళ అన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయినా, మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే, మనకు కావాల్సిన దానికంటే 100 ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడంటండి. అబ్రహాము విషయంలో దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఇప్పటికి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా సరే మనం చెప్పుకుంటున్నామంటే అంతగా దేవుని మీద ఆనుకున్నాడు, ఆనుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టలేదు అని మనం చెప్పుకుంటున్నాము. అబ్రహాము ఒక్కడిని ఏర్పాటు చేసుకుని, అబ్రహాము ద్వారా ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా 12 మంది సంతానాన్ని, ఆ 12 ద్వారా అన్యజనుల్ని దేవుడు ప్రేమించి, ప్రేమైన దేవుని పిల్లారా, ప్రేమించిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని భూలోకం పంపించారు. చాలామంది దేవునికి కుమారుడు అంటే దేవునికి వివాహమైందా, దేవునికి భార్య ఎవరు అనుకుంటున్నారు.
కుమారుడు అంటే ఒక భూలోకంలో తల్లిదండ్రులకి పిల్లల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారో, ఎంత బాగా మాట వినేటటువంటి పిల్లలు ఉంటారో, చెప్పిన వెంటనే పనిచేసేవారు ఉంటారో, వారిని కుమారులని మనం ఎలాగంటామో, అలాగే చెప్పిన మాట వినేవాడు కాబట్టి ఆయన, దేవుడు అనుకున్నది, దేవుడు కోరుకున్నది చేసేవాడు కాబట్టి ఆయన, దేవుని సంకల్పం ఎరిగినవాడు కాబట్టి ఆయన పేరే కుమారుడు. ఆయన పేరే కుమారుడు. కనుక నా ప్రియ కుమారుడు అని అంటాడండి ఆయన. అంటే ఒక కుమారునికున్న అధికారము, ఒక కుమారుకున్న ప్రేమ తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రులు ఎలా చూపిస్తారో అదే ప్రేమ యేసు ప్రభు పట్ల కలిగి ఉన్నాడు ఆయన. తన కుమారుని యేసుక్రీస్తుని పంపించి మనల్ని ప్రేమించి తన ప్రేమను మనకు వ్యక్తపరిచి దేవుని యొక్క గుణగణాలని మనకు కనపరిచేలాగా చేశాడండి. ఎందుకంటే ప్రియులారా, అబ్రహాము ఒక్కడు నీతిమంతుడిగా బ్రతికాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు, దేవుని మీద తన మనసును పెట్టుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టి మనల్ని విడిచిపెట్టలేదు ఆయన, మనల్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవనుగా నీవు కాపాడదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అంటున్నాడండి. అబ్రహాము మనవడైనటువంటి యాకోబు గారు కూడా ఒంటరిగా బయలుదేరాడండి. అందరూ ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. అయితే తాను చేసినటువంటి ఆ చిన్న పొరపాటుకి వదిలి వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో నేను ఎవరి మీద ఆధారపడాలి, నేను దేన్ని నమ్ముకోవాలి, దేన్ని చూసి నేను ప్రయాణం అవ్వాలి అని ఆలోచన అతనికి ఏమీ లేవు. లోకాన్ని కలిగించిన లోకరక్షకుడైనటువంటి, లోకాన్ని కావాలనుకున్నటువంటి, లోకాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ దేవుని మీదనే మనసు పెట్టుకున్నాడు. ఆ దేవుని మీదనే మనసు పెట్టుకున్నాడు. పగలంతా నడిచాడు, అర్ధరాత్రి అయింది. పండుకునే సమయంలో మోకరించి ప్రార్థన చేసుకోవాలనుకున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని దగ్గర ఒక మొక్కుబడి మొక్కుకుంటున్నాడు. దేవుని దగ్గర ఒక ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు తప్ప నా మార్గమంతట్లో కాపాడేది ఎవరు కూడా లేరు. నా భవిష్యత్తుకి పునాది వేసేవాడు నీవు. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఒంటరిగా వెళుతూ ఆ ఒంటరి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ప్రియులారా, 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంటే ఇప్పుడు ఒంటరివాడికి వెళ్ళాడు. ఎలాగండి? 20 సంవత్సరాలు గతించాయి. కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, బాధలు అనిపించాడు, శ్రమలు అనుభవించాడు, చాలా నిందలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. కానీ నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను కనుక నేను దేవుని చేతిలో ఉన్నాను. నన్ను ఏమి చేయాలనుకున్నా దేవుడే చేస్తాడు, ఎందుకంటే నేను దేవుని మీద ఆనుకున్నాను అనే ఆలోచన తనకుంది. 20 సంవత్సరాల తర్వాత భార్య, పిల్లలు, పశువులు, సంపద, పనివారు కలిగి తిరిగి వస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు చాలా బాధలో, చాలా దుఃఖంలో, చాలా కృంగుదల్లో, చాలా వ్యాధుల్లో జీవించాడు. భయపడుతూ వెళ్ళాడు. భయము కూడా వెంటాడుతూ వెళ్ళింది. కానీ అరణ్య మార్గంలో దేవునికి అప్పగించిన తర్వాత ధైర్యంగా జీవించాడు. అందుకనే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ప్రియులారా, భూ సంబంధమైన ఆస్తే కాదు, భూ సంబంధమైన సంపదే కాదు, అయితే ఒక కుటుంబంగా స్థిరపరచడమే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం పొందుకుని తిరిగి వస్తున్నాడు. పర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వస్తున్నాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం అండి. అమ్మా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిజంగా పాత నిబంధన కాలంలోనే కాదు ప్రియులారా, మన పితరుల కాలంలోనే కాదు. అంటే ప్రవక్తలకు చేశాడు దేవుడు, లేక రాజులకే సహాయం చేశాడు, లేకపోతే యాజకులకే సహాయం చేశాడు, లేక న్యాయాధిపతులకే సహాయం చేశాడు. అంటే వారికి మాత్రమే చేస్తాడు, నాకు చేయడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరినీ నీవు విడిచిపెట్టి వాడవు కావు. ప్రియులారా, భూలోకంలో జీవించే మనుషులముగా
మనకెన్నో ఆపదలు ఉన్నాయి, మనకెన్నో శోధనలు ఉన్నాయి, మనకెన్నో ఇరుకులు ఉన్నాయి, మనకెన్నో ఇబ్బందులు ఉన్నాయి, మనకెన్నో బలహీనతలు ఉన్నాయి, మనకు కావలసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము పొందుకోవాలి, వీటి నుండి విడిపించబడాలి, లేకపోతే వీటి నుండి క్షమించబడాలి, వీటి నుండి ఆశీర్వదించబడాలి అంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రియులారా, ఒకసారి మన పితరుడైన దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే, బాగా బ్రతికిన వాడే, యథార్థంగా బ్రతికిన వాడే, భయం కలిగిన వాడే, భక్తి కలిగిన వాడే, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మంచి గ్రామం ఉంది, మంచి దేశంలో జీవిస్తున్నాడు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నాడు. శ్రమలు రాలేదా? శ్రమలు రాలేదండి. భయంకరమైన శ్రమలు వచ్చినాయి. భయంకరమైన అనుకుంటాడు అసలే, నేను రాజునై ఉండి నాకు కావాల్సిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నాకు కావాల్సిన సంపద ఉంది, నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సలహాదారులు ఉన్నారు, ఏంటండి ఎంతమంది నా చుట్టుపక్కల ఉన్నారు, దేశానికి నేను రాజుని, నాకు శ్రమ వస్తుందా అని అనుకుంటాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరిని శోధన శోధిస్తుంది, ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. ఆరోగ్యవంతులకు కూడా అనారోగ్యం వస్తుంది, అన్నీ కలిగిన వారికి శ్రమలు వస్తాయి. బాగా కష్టపడి పనిచేసే వరకు కూడా చాలా దుఃఖాలు బాధలు మిగులుతాయి. అప్పుడే మన మనసుని నిబ్బరం చేసుకుని దేవుని మీద ఆనుకోవాలంట. ఎవరి మీద అండి? దేవుని మీద ఆనుకోవాలి. జరిగిపోయిన గతాన్ని తలుచుకుని పదే పదే ఏడవటమో లేక బాధపడటమో కృంగిపోవడమో కాదు, కానీ ప్రస్తుతం భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ భవిష్యత్తు దినాల్లో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా, నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రార్థించినట్లుగా, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రార్థించినట్లుగా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరినీ నువ్వు విడిచిపెట్టువాడవు. అందరినీ ఒక్కరిని కాదండి, స్త్రీల, పురుషుల, సంఘాల, నాయకుల, పరిచర్య చేసేవారా, లేక సోషల్ వర్క్ చేసేవారా, సమాజాన్ని కాపాడుకునేవారా, లేక భక్తిగా ఎదగాలనుకునేవారా, అందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, అందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదంటండి. ప్రియులారా, దావీదు మహాభక్తుడు, మన పితరుడు, ఒక రాజయ్యుండి శ్రమ వచ్చినప్పుడు అతడు తప్పించుకోలేని పరిస్థితిలో తాను ఒంటరి జీవితంలో అరణ్య మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు లేరా? ఆశ్రయించేవారు, ఆదుకునేవారు లేరా? సహాయం చేసేవారు లేరా? రాజు తలస్తే, రాజు అడిగితే ఎవరైనా సహాయిస్తారు, కానీ అది ఎంతకాలం ఉంటుందో, అది ఎప్పటి వరకు ఉంటుందో, అది ఏ సహాయమో. కనుక దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికే అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ప్రాధేయపడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు, కన్నీరు కార్చి మోకరించి ప్రార్థించాడు, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. మరలా తిరిగి ఒకవేళ తను చూచిన వారు, తన కుటుంబం, తన కడుపును పుట్టిన వారు కూడా ఇంకా ఇంటికి తిరిగి రాడనుకున్నారేమో, ఇంకా మళ్ళీ తన మొదటి స్థితిని మనం చూడలేమనుకున్నారేమో. కానీ దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ప్రియులారా, మరలా అదే దావిని అరణ్యాలు పట్టుకుని తిరుగుతున్న దావీదుని మరలా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయేలాగా, అందరూ ఆనందించేలాగా, అందరూ సంతోషించేలాగా, అందరికీ మేలు కలిగేలాగా, అందరికీ మరలా దేవుని మనసు తెలిసేలాగా దేవుడు సింహాసనం ఎక్కించాడు. మీ నా జీవితంలో కూడా ఒక మంచి స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక గొప్ప స్థితిలో, ఒకరిని ఆశ్రయించలేని స్థితిలో మనం బ్రతికుండొచ్చు. కానీ ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తే, ఒక శోధనకి ఒకవేళ మనం చిక్కుకుంటే, ఏ శోధనైనా మనం వెంటాడుతున్నట్లయితే భయపడిపోకూడదు, బెదిరిపోకూడదు. దేవుని కొరకు బ్రతికే వారం ఉండాలి, దేవుని కొరకు జీవించే వారం, నిలబడే వారం ఉండాలి, తట్టుకునే వారం ఉండాలి. ఏబు సహించినట్లుగా, ఏబు ఓర్చున్నట్లుగా, ఏబు ప్రార్థించినట్లుగా, ఏబు ప్రాధేయపడినట్లుగా, ఏబు ఎదురు చూచినట్లుగా ఇంకా చివరి క్షణాలు వచ్చేసినాయి యోబు గారికి. ప్రపంచమంతా అనుకుంటున్నారు ఇంకా యోబుని మనం చూడలేమేమో అనుకుంటున్నారు. కానీ ఆ క్షణంలో యోబు గారు అంటాడు, నా దేవుడు సజీవుడు, నేను సజీవంగానే దేవుణ్ణి చూస్తానంటున్నాడు. చనిపోవాలనుకున్న అతను జీవం గల మాటలు పలుకుతున్నాడు, ఎందుకంటే దేవుని ప్రత్యక్షతను కనుక్కున్నాడు.
దేవుని ప్రత్యేకత పొందుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేవుని మీద ఆనుకుని ఉండాలంటే, ప్రతి పరిస్థితిలో, ప్రతి ఆటంకంలో, ప్రతి శోధనలో నిలబడే వారంగా ఉండాలంటే, ఒక భార్య భర్తకు ధైర్యం చెప్పేలాగా, భర్త భార్యకు ధైర్యం చెప్పేలాగా, పిల్లలు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేలాగా ఉండాలంటే మనం దేవునిలో పెంచబడాలి, దేవునిలో పెంచాలి, దేవునిలో పెంచబడాలి, దేవునిలో పెంచాలి. అప్పుడు మనం నిలబడతాం. ఒక తండ్రి తన కుమారుడికి ఏం చెప్తున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం, క్షమించాలి 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము, 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనమండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికినట్లా ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించినట్లా ఆయన నిన్ను నిత్యంగా. మన మనస్సు దేవుని మీద ఆనుకొని బ్రతకాలంటే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించిన విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒక తండ్రి తన కుమారుడికి నేర్పించే విధానం చెప్తున్నాడు ఇక్కడ. కూతురైనా కొడుకైనా తల్లిదండ్రులు దేవునిలో జీవించి దేవుని కొరకు బ్రతికి, అమ్మా మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుని భద్రతను పొందుకోవాలి, మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడు ఆయన బాగా డిజైన్ చేయగలడు. ఆయన జీవితాన్ని మలిస్తే మన జీవితాలు బాగుంటాయని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలంట. నువ్వు ప్రేమించావా, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా, నువ్వు దేవునికి భయపడుతున్నావా, నిజంగా దేవుడు అంటే ఇష్టపడుతున్నావు, నీ జీవితం బాగుంటుంది. దేవుని తెలుసుకో ఏమంటారంటే ఇక్కడ, దేవుడిని తెలుసుకో అని. దేవుడిని తెలుసుకోవడానికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి, దేవుడిని తెలుసుకోవడానికి నీ మనసునివ్వాలి, దేవుడికి తెలుసుకోవడానికి విలువైనటువంటి నీ భక్తి జీవితాన్ని దేవుని దగ్గర కనపరచాలి. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించే విషయాలు ఎలా ఉండాలంటండి, ఒకవేళ నీ పని పనులు బట్టి, నీ ఉద్యోగ ధర్మాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ అందచందాలు బట్టి, నీ అధికారం బట్టి దేవుని త్రోసివేసావా అంటే విడిచిపెట్టేసావా, సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా, ప్రార్థన చేయలేకపోతున్నావా, మోకరించలేకపోతున్నావా, సహవాసం కలిగి ఉండలేకపోతున్నావా, బైబిల్ దగ్గర రాలేకపోతున్నావా, ఆయన మొత్తానిగా త్రోసివేస్తాడు నిన్ను. ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. అధికారంలో ఉన్నవారు అడ్రస్ లేకుండా విడిపోతున్నారు, అందగతులు అడ్రస్ లేకుండా విడిపోతున్నారు, గొప్పవారు అడ్రస్ లేకుండా విడిపోతున్నారు. ఏమైపోయారు వాళ్ళంతా? దేవునికి దూరమై బ్రతికారు, దేవునికి దూరమై బ్రతికారు. అమ్మో అయ్యో బాబోయ్, ఏంటి ఇటువంటి వాళ్ళు కూడా నాశనం అయిపోయారా, ఇటువంటి వాళ్ళు కూడా దేవునికి మరి దొరికిపోయారా అని అనుకుంటున్నాం మనం. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆయుష్కాలం అల్పకాలం, స్వల్పకాలం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్తుల గురించి, దేవునికి లోబడిన వారి గురించి, విశ్వాసుల గురించి, దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల గురించి, శిష్యుల గురించి, దేవుడు నమ్ముకుని ఎలా నడిచారో పాత నిబంధన కాలంలో వాళ్ళందరి గురించి ఎందుకు మన కొరకు రాయించాడు, మనల్ని చదవమన్నాడు, ఎందుకు మనల్ని వాక్యాన్ని ధ్యానించమన్నాడు, ఎందుకు పరిశీలించమన్నాడు, ఎందుకు పరిశోధించమన్నాడంటే మనం వారు చేసిన తప్పులు చేయకుండా ఉండటానికి, వారు దేవుడు దూరపరుచుకున్నట్టుగా, వారు దేవుని యొక్క ఉగ్రత గురైపోయినట్లుగా మనం ఉండకుండా ఉండటానికి. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు అని ప్రార్థించినట్లుగానే మనం జీవించి చూపించాలి ప్రియులారా. అలా ఎవరైతే ఒప్పుకుంటారో, అలా ఎవరైతే జీవిస్తారో, అలా ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారి జీవితంలో ఆనందం ఉంటుందంటండి. వారి జీవితంలో ప్రియులారా, ఆనందం అంటే డబ్బు కలిగినప్పుడు కాదు. ఆనందం అంటే అన్ని అష్టైశ్వర్యాలు మన మీద మన కళ్ళ ముందు కనబడినప్పుడు కాదు. ఆనందం అంటే అందరూ ప్రేమించినప్పుడు కాదు. ఆనందం అంటే మనం కోరుకున్నది మన ముంగిట్లో, మన వాకిట్లో, మన చేతిలోకి వచ్చేసినప్పుడు కాదు. అన్నీ విడిచి వెళ్ళిపోయినా, అందరూ దూరం అయిపోయినా, అందరూ ద్వేషించినా, అన్నీ మన దగ్గర నుండి పోయినా,
యోబు గారు ఆనందించినట్లుగా మనం ఆనందించాలంటండి. యోబు గారు ఆనందించినట్లుగా అన్నీ పోయినాయి, అందరూ విడిచిపెట్టేశారు, ఎవరు లేరు, నానెవరు లేరు. ఆరోగ్యం కూడా క్షీణించింది. చివరికి కట్టుకున్న భార్య, సగభాగమైనటువంటి భార్య ఇక్కడ దూషించింది. కానీ యోబు గారు అంటండి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నాడంట. ఏం చేశాడండి? కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుని దేవుని దాంచు, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవా మీకు వందనాలని చెప్తున్నాడంట. అందుకనే పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరూ తీద్దాం ప్రియులారా. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు ప్రియులారు. మన మనసు దేవుని మీద ఆనుకుంటే అన్నీ పోయినా, అందరు విడిచిపెట్టేసినా, అందరు చీనుకున్నా, చేదరించుకున్నా, అందరూ ద్వేషిస్తున్నా, మనకున్న ధైర్యం, మనకున్న అండ ఏంటంటే లోకాలను కలిగించిన దేవుడు నాతో ఉన్నాడు, లోకాలను కలిగించిన దేవుడి చేతిలో నా యొక్క జీవితాన్ని పెట్టాను. ఏ బాధ ఉండదంటండి, ఏ బాధ ఉండదంట. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను పుట్టించాడు, ఆయన నన్ను కావాలనుకున్నాడు. కనుక నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నేను ఏం పని చేయాలో, నేను ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలో ఆయనకి తెలుసు. ఎవరికండి? అనే ఆనందం ఉంటుందంట. పౌలు భక్తుడు పిలిపి సంఘానికి చక్కటి మాట రాస్తున్నాడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు, రెండోసారి కూడా చెప్పవలసి వస్తే ఏంటండి, రెండోసారి కూడా చెప్పవలసి వస్తే వెళ్ళిపోయేటప్పుడు మీకు మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆనందించడం అనే మాట వినేశాం కదా, చెప్పేశారు కదా, మరలా ఏదో చెప్తాడని వింటున్నారంట. వింటా ఉంటే పౌలు అంటాడంట ప్రభునందు ఆనందించండి అన్నాడంట. ప్రభునందు ఆనందించండి. మరలా కొద్ది లెక్కెళ్ళి మీకు మాట చెప్పాలి అన్నాడంట. అంటే ఇంకేదైనా చెప్తాడేమో అనుకున్నాడంట. మరలా అంటాడంట ప్రభువునందే ఆనందించండి. శ్రమలోను, దుఃఖములోను, బాధలోను, ఇరుకులోను, అనారోగ్యంలోను, బలహీనతలోను ఆనందం కలిగి ఉండాలంట. ఆనందము కలిగి ఉండాలంట. ఒక సేవకుడు ప్రియులారా తన భార్యకు మరి ఓ పెద్ద రోగం వచ్చిందంట. ఓ పెద్ద రోగము వచ్చిందంట. వస్తే డాక్టర్ చెప్పారంట, అమ్మ నీకు బలహీనత వచ్చింది అని చెప్పారంట. చెప్తే టెస్ట్ చేయించుకుని మందులు తీసుకుని ఇంటికి వచ్చిందంట. సహోదరి భర్త దూర ప్రాంతం వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ అంటుందంట, ఆనందంతో సంతోషంతో అంటుందంట, నాకు దేవుడు బండి పంపించాడు, మీకంటే ముందు త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను అంటుందంట. అంటే ఆనందంతో మాట్లాడుతుందంట. ఏంటి అసలు ఏమైంది అన్నాడంట ఆయన. అంటే నా దేవుడు నన్ను దేవుని దగ్గర త్వరగా వచ్చడానికి క్యాన్సర్ అనే బండిని పంపించాడు అందంట. ఏముందండి? క్యాన్సర్ అనే బండిని పంపించడం. ఇంత ఆనందం. ఒక రోగం వచ్చినప్పుడు, ఒక బలహీనత వచ్చినప్పుడు, ఒక తలపడి వచ్చినప్పుడు, ఒక జ్వరం వచ్చినప్పుడు, ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, గుండె సమస్య ఉన్నప్పుడు, ఒక ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు మనం చాలా బాధపడిపోతాం. నాకు ఈ రోగం వచ్చిందేంటి, నాకు ఈ అనారోగ్యం వచ్చిందేంటి, చాలా బాధపడతాం. ప్రియులారా, ఒక సేవకుని భార్య సేవకుడు అంటుందంట, ఆనందంతో అంటుందంట, నాకు ఈ బలహీనత వలన, నాకు ఈ రోగం వలన దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళిపోతాను. దేవుని దగ్గరికి ఆనందం, ఆనందం, సంతోషం, ఆనందం, సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మన జీవితము దేవుని చేతులు పెట్టినప్పుడు, నిజంగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, నిజంగా ఆరోగ్యం గురించి, లేకపోతే ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, పరువు గురించి, ప్రతిష్ట గురించి, విద్య ఉద్యోగాల గురించి ఏ మాత్రం బాధపడవండి. ఎందుకంటే మనల్ని పోషించేదైనా, మనల్ని కాపాడేదైనా, మనల్ని ఆదుకునేదైనా, మన సమస్యలన్నింటినీ పరిష్కరించేదైనా మన వల్ల కాకపోవచ్చు. మన వలన సమస్యలు చాలా మందికి మనకు గుర్తొస్తూ ఉంటారు. వీళ్ళైతే బాగుండు, వాళ్ళైతే బాగుండు, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు, వీళ్ళైతే చేసి పెడతారు. చాలా సమస్యల్లో ఏంటంటే చాలా మందికి మనకు గుర్తొస్తూ ఉంటారు. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని అడగాలి, సందిగ్ధంలో ఉంటాం. కానీ మనము
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని గుర్తు చేసుకోవాలి. మనం దావీదునే గుర్తు చేసుకోవాలి, మనం ఏలియానే గుర్తు చేసుకోవాలి, మనం ప్రవక్తనే గుర్తు చేసుకోవాలి, దేవుడు మనం బ్రతికినప్పుడు అపోస్తులనే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించోడైనా యేసు వైపే చూశారు. యేసు వైపే విశ్వాసం చాలా మంది ఉన్నారు. మన ముందు మనకంటే బ్రతికిన వారు, గొప్ప ప్రార్థించిన వారు, ఏడ్చిన వారు, గొప్ప జీవితాన్ని దేవుడు సమర్పించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిని చూడమని దేవుడు చెప్పలేదు. వారిని చూడమని దేవుడు చెప్పలేదు. మనం యేసు ప్రభువునే చూడాలంట. మనం ఎవరు చూడాలంటండి? యేసు ప్రభువునే చూడాలంట. ఎందుకంటే ఒక ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి మనకొరకు వచ్చారు. యేసు ప్రభు మనసంతా దేవుడి మీదే ఉంది. ఆయనకి పూర్ణ శాంతి దయచేసేవాడు, పూర్ణ ఆరోగ్యం దయచేసేవాడు, పూర్ణ జ్ఞానం దయచేసేవాడు, పూర్ణ వివేకం ఇచ్చేవాడు. ప్రజల మధ్య దేవుడి కొరకు ఎలా బ్రతకాలో ఏంటంటే శక్తి సామర్థ్యించుకునే ఎవరండి? తండ్రి అయినా దేవుడు. అందుకనే దేవుని మీదనే ఆనుకున్నాడు. ఆయన దేవుని మీదనే ఆనుకున్నాడు. ప్రవక్తల కంటే, యాజకుల కంటే, న్యాయాధిపతుల కంటే, రాజుల కంటే ఎవరు అనుభవించలేని శ్రమలు యేసుప్రభుకి వచ్చాయి. యేసుప్రభు వారికి వచ్చాయి. అది కూడా అప్పుడప్పుడు కాదండి. ఒక్క పూటలో దేవుడు అనుభవించాడు. అవన్నీ ఒక్క పూటలో దేవుడు అనుభవించాడు. నిజంగా దాదాపుగా 10-12 గంటలు దేవునికి విరోధులు, దేవునికి అవిధేయులు, దేవుడు అంటే తెలవని వారు, మానవ జన్మ పరమార్థం తెలియని వారు, దేవుడి మనసు అర్థం కాని వారు నిందించారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, పొడిచారు, తన్నారు. ఎన్ని రకాలుగా ఒక్క పూటలో కొన్ని సంవత్సరాల బాధను ఆయన అనుభవించాడు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట యేసు ప్రభువులో మనం చూస్తాం. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు మరలా చెప్పుదును ఆనందించండి. కింద మాట చదవాలి. మీ సహనము సకల జనులకు తెలియబడ ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి శ్రమలోను, దుఃఖములోను, బాధలోను, కరువులోను, ఇరుకులోను, ఇబ్బందులోను, రోగములోను మనం కృతజ్ఞత చెల్లించాలంట. ప్రభువుకి ప్రార్థన చేయాలంట. అది యేసు ప్రభులో మనం చూస్తాం. ఎలాగో తెలుసండి, రక్తము చెమటగా మారేటట్లుగా ప్రార్థించాడంట. ఆయన తన రక్తము చెమటగా మారినట్టుగా ప్రార్థించాడంట. ఏడ్చి కన్నీరు కార్చి మోకాళ్ళ మీద తండ్రికి తన మనసును అప్పగించుకుని, తన శరీరాన్ని అప్పగించుకుని, తన ఆత్మను అప్పగించుకుని, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగిస్తారా అని ప్రార్థించారంట. మరలా అంటారు, ఆయన వచ్చిందే ఆ పని కోసం. ఆయన వచ్చిందే ప్రజలను క్షమించడానికి. ఆయన వచ్చిందే ప్రజలకి మంచి మార్గాన్ని ప్రబోధించడానికి. ఆయన వచ్చిందే మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి. ఆయన వచ్చిందే మన కొరకు మరణించడానికి. ఆయన వచ్చిందే మన కొరకు సమాధిలో 3 దినాలు ఉండటానికి. ఆయన వచ్చిందే మన మృత్యుంజయుని తిరిగి లేవటానికి వచ్చాడు ఆయన. అందుకు నేను అంటాడు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి చిత్తం ఏంటి? ఆయన చనిపోవాలి, మన కొరకు రక్తం చిందించాలి, మరలా 3 దినాలు ఆయన సమాధిలో ఉండాలి, మరలా ఆయన తిరిగి మృత్యుంజయుడై లేవాలి. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఒక విశ్వాసం ఉంది. చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు. ప్రథమ ఫలముగా క్రీస్తుని లేపాలి. క్రీస్తుని లేపాలి. ప్రియులారా, మనిషి చనిపోయినట్టుగా ఆయన చనిపోయి, ఇదిగో నేను ఎలా చనిపోయాను, నేను ఎలా తిరిగి లేస్తున్నాను, మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా, మీరు కూడా తిరిగి లేస్తారు, నేను బ్రతికినట్లే యుగాలు జీవిస్తారని చెప్పాడు ఆయన. పూర్ణ శాంతి ఏంటండి? మనం బ్రతికున్నప్పుడు, మనం చనిపోతున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా మనల్ని పూర్ణ శాంతిగా చేస్తారు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ భూలోకంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అది చూపించి వెళ్ళాడు. నేను దేవుని మీద ఆనుకున్నాను, నేను దేవుని మీద సరి బ్రతికాను, నేను దేవుని మీద ఆనుకున్నాను కాబట్టి నన్ను పూర్ణ శాంతి లోకలు ఎలా చేస్తున్నాడో మీరు చూడండి అని చూపించి, ప్రియులారా, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు లేచి యుగాలు జీవిస్తూనే ఉన్నారు. అంతకుముందు ఎవరు లేగలేదా? అంతకుముందు ఎవరు బ్రతికించబడలేదంటే బ్రతికించబడారు, చచ్చిపోయారు.
వారు బ్రతికించబడ్డారు, చనిపోయారు వాళ్ళు. ప్రవక్త శల్యము తగిలి చాలామంది బ్రతికారు. యేసు ప్రభు చనిపోతున్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి, చాలామంది బ్రతికారు. చనిపోయిన లాజరు బ్రతికాడు, యాయిరు కుమార్తె బ్రతికింది. అలాగనే పేతురు గారు విస్తరించి ప్రసంగం చేస్తుంటే ఐతుకు చనిపోయాడు, వాళ్ళందరూ లేచారు, వారందరూ బ్రతికారు. కొంతకాలమే మరలా వారు కనబడలేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో మొట్టమొదటగా బ్రతికి చూపించినటువంటి యేసు ప్రభు వారిని మనకు చూపించాడు. ఆయన ప్రథమ ఫలముగా లేపాడు ఆయన్ని. ఆయన యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాడు, యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవునికి మనసిచ్చేవారుగా ఉంటారో వారు సహించేవారుగా ఉంటారంట, అర్థం చేసుకునేవారుగా ఉంటారు, తగ్గించుకునేవారుగా ఉంటారంట, కోపాన్ని అణుచుకునేవారుగా ఉంటారంట. ఏ సమాజంలో బ్రతుకుతున్నానో ఆ సమాజంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించాలనే ఆలోచన కలిగి ఉంటారంట. ఆలోచన ఇతరుల గురించి ఆలోచించేవారుగా ఉంటారంట. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, ఇది చూసే కదా చాలామంది దేవుని దగ్గరికి రావాలి. దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి, దేవునికి మనసు ఇవ్వడం అంటే ఏంటి, ఇదే కదా అని అర్థం చేసుకుంటారంట. విలువైన సమయం, దేవుడు మిమ్మల్ని ప్రేమించి చాలా విలువైన సమయాన్ని ఇస్తున్నాడు. దేని కొరకు ఉపయోగిస్తున్నారో ఒకసారి మీ మనస్సాక్షికి మీరు ప్రశ్న వేసుకోండి. విలువైన సమయం దేవుడు మీకు ఇస్తున్నాడు. నిజంగా దేవుని మీద ఆనుకుంటున్నారా? వాక్యానికి సహవాసం, ప్రార్థనకు సహవాసం ఇస్తున్నారా? పాటలు పాడుకోవడానికి, సంఘంలో ఉండటానికి, సంఘ సహవాసం కలిగి ఉండటానికి నిజంగా వారంలో మనకి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి? మీరు రావాలనుకుంటే మంగళవారం అక్కడ వాక్యకూటం జరుగుతుంది ఛానల్లో, అలాగనే పగలు శుక్రవారం ప్రార్థన కూటం జరుగుతుంది, బుధవారం వాక్యకూటం ఇక్కడ జరుగుతుంది, అలాగనే శుక్రవారం ప్రార్థన కూటం జరుగుతుంది. ఇళ్ళ దగ్గర అనేక మంది కృతజ్ఞత కొడుకులు పెట్టించుకుంటున్నారు, ఇళ్ళ దగ్గర ప్రత్యేకమైన కూటాలు పెట్టించుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మీరు దేవునికి సమయాన్ని ఇచ్చేవారైతే, లేక దేవుని మీద ఆనుకున్నవారైతే విలువైన సమయాన్ని కలిగిన వారిగా ఉంటారు. నియామక కూడికలకు రావాలి మనం. నియామక కూడికలు వస్తేనే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైన సంతోషము ఉంటుంది. వ్యర్థంగా గడపొద్దు, వ్యర్థంగా పాడు చేసుకోవద్దు, వ్యర్థంగా తిరగొద్దు, వ్యర్థమైన కార్యక్రమాలు చూడొద్దు, వ్యర్థమైన కార్యక్రమాలకి మీ విలువైన సమయాన్ని ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటే దీన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. హిజ్కియా దగ్గరికి వర్తమానం పంపించినట్లుగా ఒకవేళ దేవుడు మనకు వర్తమానం పంపించవచ్చు, మీ ఆయుష్కాలం దగ్గర పడుతుంది చెప్పొచ్చు. లేకపోతే దేవుడే యేసుక్రీస్తుని భూలోకానికి రెండవ రాకడలో పంపించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, రెండవ రాకడికైనా సిద్ధపడాలి. మన ఆయుష్కాలం తరిగిపోతున్నప్పుడు కూడా మనం దేవుని కొరకు సిద్ధపడే వారంగా ఉండాలి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఏ పరిస్థితి జరిగినా మన మనస్సు దేవుని మీద ఆనుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవించే వారంగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.